హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే ఒక రకంగా మనకి బ్రేకింగ్ న్యూస్ అని అనాలండి. అంటే గుడ్ న్యూస్ అని చెప్పచ్చు, ఆర్ కొంచెం బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పచ్చు. బట్ బ్రేకింగ్ న్యూసే రిలేటెడ్ టు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకైతే ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేసేసారండి. సిబిటి 1కి ఎగ్జామ్ డేట్స్ అని అనౌన్స్ చేసేసారు. నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను కదా, 2 days బ్యాకే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తున్నాయి. జూన్ జూన్ నుంచి స్టార్ట్, జూన్ 9th నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి అని వీడియో చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి, నేను ఐకార్ట్లో ఇస్తాను. సో నేను అన్నట్టుగానే ఆ వీడియోలో నేను చెప్పినట్టుగానే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్కి 2025కి సిబిటి 1కి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇచ్చేసారండి. లిటరల్లీ నాకైతే హార్ట్ బ్రేకింగ్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన డేట్స్ కంటే కూడా ముందే వచ్చేసాయి. ఇందాకే రిలీజ్ అయిందండి నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇందాకే రిలీజ్ అయింది 13th May. సో రిటర్న్ అసలు ఇక స్టార్ట్ అయిపోతున్నాయండి ఎగ్జామ్స్. అసలు ఏం చేయాలి ఏంటో. సో మనమైతే కంపల్సరీ రివిజన్ అనేది స్టార్ట్ చేసేయాలి. హార్డ్లీ 1 month కూడా లేదు. సో అసలు ఏంటో, అసలు ఈ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు చూద్దాం, ఓకేనా. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ 2025 సిబిటి 1కి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి జూన్ 5th June నుంచి 23rd June వరకు అండి. చూడండి డేట్ అనేది 5th June టు 5th June టు 23rd June. సో మనమైతే 9th June నుంచి 20 July వరకు ఎక్స్పెక్ట్ చేసాం కదా. సో జూలై వరకు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసుకున్నాము. బట్ జూలై వరకు లేదండి, టైము జూన్లోనే మనకి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. నేను ఎందుకంటే 9th June అని ఎందుకన్నానంటే, మనకి బీహార్ వాళ్ళకి ఏమంటారు, సర్టిఫికేట్స్ అడిగారండి. ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి అడిగారు. సో దాని గురించి కొంచెం ప్రాసెస్ లేట్ అవ్వచ్చు అని అనుకున్నాను. బట్ లేదండి, మనకి ఈ మన వీడియోలో ముందు వీడియోలు ఉన్నాయి. సో దానిలో ప్రకారం 2nd June చెప్పాను నేను ఫస్ట్ వీడియోస్లో. సో అటు 2nd June కాకుండా ఇటు 9th June కాకుండా 5th June నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్ అనేవి. చూడండి 5th June టు 23rd June వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయండి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. సో మీకు నోటిఫికేషన్ కూడా నేను అఫీషియల్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడండి, ఓకేనా. సో మొత్తం 15 days ఎగ్జామ్స్ జరుగుతాయండి. 15 days అనేది ఎగ్జామ్స్ జరుగుతాయి. సో డైలీ 3 shifts అనేవి మనకి ఎగ్జామ్స్ జరుగుతాయండి. సో 15 days ఇంటూ 3 45 shiftsలో మనకు అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్కి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో 23rd Juneకి మనకి ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయి, ఓకేనా. సో గ్రాడ్యుయేషన్ లెవెల్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ప్రిపరేషన్, ఎవరన్నా కొంచెం డల్గా ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి, రివిజన్ స్టార్ట్ చేసేసేయండి. రివిజన్ అనేది మనకి మస్ట్ అండ్ షుడ్. వీలైతే మన ఛానల్లో కూడా డైలీ టార్గెట్స్ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తాను, చూస్తానండి, ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి. సో దాన్ని బట్టి మీరు కవర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను అనేది వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో వీడియోస్ చూడడం వల్ల మీకు తొందరగా అర్థమైపోతుందండి. సో దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఈజీగా గుర్తుండిపోతుందండి, ఈజీగా వచ్చేస్తుంది. సో అలాంటి ఏమైనా టాపిక్స్ కావాలంటే మనకి కామెంట్ చేయండి, మ్యాక్సిమం చేయడానికే ట్రై చేస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకు కూడా జూన్ మంత్ ఎండింగ్ నుంచి కానీ ఆర్ జూలై మంత్ స్టార్టింగ్ నుంచి కానీ స్టార్ట్ అవుతాయండి ఎగ్జామ్స్ అనేవి. మ్యాక్సిమం స్టార్ట్ అవ్వచ్చు అండి, మ్యాక్సిమం పోస్ట్పోన్ కావు. ఎందుకంటే మనకి 23rd Juneకే మనకి అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్కి అయిపోతాయి కాబట్టి. సో అండర్ గ్రాడ్యుయేషన్ కూడా సేమ్ టైంలోనే, అంటే జూన్ ఒక 3 to 4 days ఆర్ 3 to 7 days అనేది గ్యాప్ ఇచ్చేసి, 1 week గ్యాప్ ఇచ్చేసి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేస్తారండి. సో ఇవి కూడా 35 to 40 shiftsలో అయిపోతుంది ఎగ్జామ్స్ అనేవి. సో వితిన్ 15 days అలా పట్టచ్చు అంతే, ఆ 10 days 15 days అలా పట్టచ్చు వీటికి కూడా.
అండర్ గ్రాడ్యుయేషన్స్ లెవెల్కి కూడా. సో మీకు కూడా ఎక్కువ టైం ఏం లేదండి. సో వెంటనే మీరు స్టార్ట్ చేయడం బెటర్. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి అప్లై చేశారో వాళ్ళు కూడా వెంటనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఎవరైతే ఇంకా రివిజన్ అనేది సిలబస్ అనేది కంప్లీట్ కాలేదో మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి మీరు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో మనకైతే ఎగ్జామ్స్ డేట్స్ అనేది అనౌన్స్ చేసేసారు కాబట్టి మ్యాక్సిమం గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా ఇప్పుడే ఉంటుందండి. జూన్ మంత్ ఎండింగ్ కానీ ఆ జూలై స్టార్టింగ్ నుంచి కానీ ఉంటుంది. మీకు హార్డ్లీ 12 to 15 డేసే సరిపోతుంది కాబట్టి మ్యాక్సిమం సో మీకు కూడా ఇప్పుడే కండక్ట్ చేసేయచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు కనుక ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయకపోతే నెక్స్ట్ వచ్చేసి మీకు 24th జూలై నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. సో అప్పుడు కండక్ట్ చేయడానికి కుదరదు. సో అప్పుడు చెయ్యరు. ఇవనేది మనకి 31st అక్టోబర్ వరకు ఉన్నాయండి ఈ ఎగ్జామ్స్ అనేవి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేది 24th జూలై నుంచి 31st అక్టోబర్ వరకు ఉన్నాయి. సో ఈ పీరియడ్లో మీకు అనేది ఎగ్జామ్ పెట్టడానికి ఛాన్స్ లేదు. సో మీకు నెక్స్ట్ పెట్టాలంటే నవంబర్ ఆర్ డిసెంబర్లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో అప్పుడు వరకు అనేది మ్యాక్సిమం అంతవరకు వెయిట్ చేయించారు. నాకు తెలిసి జూన్ ఆర్ జూలైలోనే ఉంటాయి మీకు కూడా ఎగ్జామ్స్. మ్యాక్సిమం నో పోస్ట్పోన్మెంట్ అండి. పోస్ట్పోన్ అయితే అవ్వదు. ఎందుకంటే మనం గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేశానండి. అంటే మరీ పోస్ట్పోన్ అవుతాయని నేనేమి అనుకోలేదు కానీ బట్ 15th జూన్ ఆర్ 20th జూన్ నుంచి అలా స్టార్ట్ అవుతాయేమో అనుకున్నాను. బట్ లేదండి, మనకి 5th జూన్ నుంచే స్టార్ట్ అయిపోయాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. కంపల్సరీ కండక్ట్ చేస్తారు. మ్యాక్సిమం 95% కండక్ట్ చేస్తారు అని మనకు తెలిసిపోతుంది. సో చాలామంది అయితే నేను లాస్ట్ వీడియో లాస్ట్ డే ఆర్ 2 days బ్యాక్ 1 day బ్యాక్ వీడియో చేసి పెట్టానండి. సో ఆర్ఆర్బీ ఈ ఎస్ఎస్సి వచ్చేసాయి, మనకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, 9th జూన్ నుంచి మనకి ఎగ్జామ్స్ ఉంటాయని నేను ఒక వీడియో చేసి పెడితే అందరూ కాదులేండి, కొంతమంది ఏం కామెంట్ చేశారంటే లేదండి డిఎస్సి ఉంది, ఎగ్జామ్స్ అసలు జరగవు, అసలు ఇంకా మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ ఇవ్వలేదు, అప్లికేషన్ స్టేటస్ ఇవ్వలేదు, సో ఎగ్జామ్స్ జరగవు అని అన్నారండి. మీరు అదంతా ఫేక్ ఇన్ఫర్మేషన్ అని అన్నారు. సో ఓకే అండి, నేను అది సరే అని అనుకున్నాను. సో ఇప్పుడైతే మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి సో ఇవన్నీ మనం ఏం నమ్మాల్సిన అవసరం లేదు. మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. సో 5th జూన్ నుంచి 23rd జూన్ వరకు మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి గ్రాడ్యుయేషన్ లెవెల్. సో అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా జూన్ ఎండింగ్ కానీ జూలై స్టార్టింగ్లో కానీ స్టార్ట్ అయ్యి 23rd జూలై అంటే 23rd ఆర్ 22nd జూలై లోపే మనకి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అవుతాయండి మ్యాక్సిమం. ఎందుకంటే 24th జూలై నుంచి ఎస్ఎస్సి వాళ్ళకి స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో దీన్ని బేస్ చేసుకొని అయితే జూన్ ఆర్ జూలైలో ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయని మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకేనా, మ్యాక్సిమం పోస్ట్ పోన్ అనేది ఉండదు. సో దీన్ని బట్టి గ్రూప్ డి వాళ్ళకి ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి కదండి. సో ఇవైతే 31st అక్టోబర్ వరకు ఉన్నాయి ఎస్ఎస్సి వాళ్ళకి. సో ఇది ఎంతైనా గ్రూప్ డి వాళ్ళంటే ఇప్పుడైతే పెట్టారు. సో గ్రూప్ డి వాళ్ళకి నవంబర్ ఆర్ డిసెంబర్లోనే ఉంటాయండి. సో నవంబర్ ఆర్ డిసెంబర్లోనే మీకు అనేది ఎగ్జామ్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మాత్రమే గ్రూప్ డి వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది ఉంటుంది. సో మీరు అనేది మంచిగా టైం టేబుల్ వేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. సో చాలా టైం ఉంది. సో మనకు కనుక నాకు కనుక ఎగ్జామ్స్ అయిపోతే గ్రూప్ డి వాళ్ళకు కూడా ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకు కూడా ఏమన్నా నా చేతనైనా హెల్ప్ నేను చేయడానికి ట్రై చేస్తానండి. ఎవరైనా గ్రూప్ డి కానీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కానీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే ఒకసారి కామెంట్ చేస్తుండండి. నేను నా ఎగ్జామ్స్ అయిపోయాక గ్రాడ్యుయేషన్ లెవెల్కి ఎగ్జామ్స్ అయిపోయాక నేను పోస్ట్ కానీ వీడియోస్ కానీ చేస్తాను. సో మీరు దాంట్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. కామెంట్ చేస్తే మీకు అనేది ఆ వీడియోస్ అనేది చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా, సో ఇంతటితో మనకైతే క్లియర్ కట్గా తెలిసింది ఏంటంటే 5th జూన్ టు 23rd జూన్ వరకు మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి. 15 days ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. 45 shifts ఉంటాయి. సో ఎగ్జామ్స్ అయితే వచ్చేసాయి, ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి, అఫీషియల్ నోటిఫికేషన్. సో రివిజన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా,
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఆర్ క్లాసెస్ కానీ ఆర్ సిలబస్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను మీకు వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఎలాగైనా ఈసారి మనం CBT 1 క్వాలిఫై అవ్వాలి, CBT 2కి మనం ప్రిపేర్ అవ్వాలి. మన ఛానల్లో క్లాసెస్ రావాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి.